ఉంది. ఇప్పుడు ఎలాగైతే మీరు ఇలా చేస్తున్నారో ఈ జర్నీస్ లైఫ్ని ఎలా చేంజ్ చేస్తాయంటే ఇలాంటి జర్నీ నా జీవితాన్ని మార్చింది. ఈ యొక్క జర్నీ లేకపోతే వీఆర్ నథింగ్, మనం వేస్ట్. ఇంకా ఇప్పుడు మీరు ఈ జర్నీలో మన జీవితంలో ఎన్నో జర్నీలు చేసుకుంటాం, కానీ ఇలాంటి ఒక జర్నీలో చాలా నేర్చుకోవచ్చు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో నా లైఫ్లో అతను వచ్చి చెప్పాడనమాట, సరే నువ్వు ఎలాగో జాబ్ లెఫ్ట్ చేసావు, ఒక టూర్ వెళ్దాము సరదాగా, మాతో పాటు రావచ్చుగా అన్నాడు. యానం వరకు వెళ్దాము చక్కగా ఎంజాయ్మెంట్ సైన్స్ కింద అన్నాడు. అప్పుడు ఆనందప్రసాద్, రూపా మేడము, అతనితో పాటు ఇంకొక అతను కలిసాము. కలిసి 2015 జనవరి 30వ తారీఖు నైట్ బయలుదేరి ఎక్కడికి వచ్చామంటే వశిష్ఠ గౌతమి క్షేత్రానికి, రాజమండ్రి. సో అప్పుడు పత్రికా ఆధ్వర్యంలో అక్కడ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ జరుగుతుంది. ఒక 500 మెంబర్స్ ఉన్నారు అప్పట్లో 2015లో. అంత చలిలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అప్పుడు నేను చూసి అనుకున్నాను, వీళ్ళకైనా పిచ్చా, ఇలాంటి గురువులు నమ్ముకొని చలిలో కూర్చొని ధ్యానం చేసుకుంటే ఏమొస్తుంది, డబ్బులు సంపాదించుకుంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు అది అని అనుకున్నాను. సో మా ఫ్రెండ్ కూడా బాగా తిట్టాను. సో అప్పుడే నాకు మర్చిపోయాడు గొప్ప మిత్రుడు. ఎవరో తెలుసా? ఎవరు ఇప్పుడు మీ ముందే ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. చంద్రశేఖర్ గారు. సో ఆ జర్నీలో ఆ రోజున నాకు మొట్టమొదటి పరిచయం అయింది మన ఆచార్య శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు. సో ఆ రాజమండ్రి వశిష్ఠ గౌతమ పరిమళలో అప్పుడు సార్ సమక్షంలో అక్కడ ధ్యానం చేయడం వల్ల జరిగింది. బట్ నేను ధ్యానానికి వెళ్లకుండా ఆ గోదావరి గడ్డ మీద చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఎంజాయ్మెంట్ అని చెప్పి తీసుకొచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చామని వాడిని బాగా తిట్టాను నేను. కానీ అప్పుడు సార్ ఒక 3 words చెప్పారు, 3 మాటలు చెప్పారనమాట. నాకు ఇష్టం లేకపోయినా కూడా విందామని వినడం మొదలుపెట్టాను. అదేమంటే సమయం ఉంటే ధ్యానం చేయండి, లేదంటే వచ్చే జన్మలో కలుద్దాం అన్నాడు. సమయం ఉంటే ధ్యానం చేయండి, లేదు మాకు చాలా బిజీ అండి, మేము అసలు పిల్లలతో బిజీ, లేకపోతే వ్యాపారాలతో బిజీ, జాబులతో బిజీ, చాలా చదువులతో బిజీ అంటారా, పర్వాలేదు నెక్స్ట్ టైం లైఫ్ టైం మనం కలుద్దాం అంటున్నాడు. సో నేను అప్పటిదాకా MBA దాకా చదువుకున్నాను, కానీ ఆ పదం వినలేదు, జన్మలు కర్మలు. ఎందుకంటే మెటీరియల్ సైన్స్లో ఆ పదాలు లేవు కదా. సో నాకు చాలా వండర్ అనిపించింది, ఈ గురువులు ఎందుకు ఇలాంటి పదాలతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారని. ఆ పదం అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు కదా భౌతికత వినలేదు కదా. భౌతికత విన్నా కానీ బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపత్తితే అన్న పదం తెలుసుంటే, ఓ అర్జున మనం ఎన్నో జన్మలు ఎత్తామని చెప్తాడు కదా. సో తెలియదు, వినలేదు.